నన్ను కోసినా కూడా 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. ఏం చేస్తారా నన్ను చెప్పురు ఉద్యోగ సంఘాల నాయకులను అడుగుతున్నా, ఏం చేస్తారు? నన్ను కోసుకుంటారు తింటారా? రాష్ట్రం ఆర్థికంగా బాగలేదు, అప్పు బుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు. ఎవరినన్నా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. నన్ను కోసిన రూపాయి లేదు, ఖర్చులు తక్కువ చేసుకోవాలి, ఉన్న దాంట్లోనే చదువుకోవాలని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పిన మాటలే ఇప్పుడు మీకు చూపించిన. చెప్పుడు మంచిగానే చెప్పిండు, కానీ ముఖ్యమంత్రి గారు నిజంగానే మరి ఇవన్నీ పాటిస్తున్నారు? ఈ ప్రశ్న ఎందుకు అడిగిందంటే, పైసలు లేకుంటే ఎవరైనా కానీ జరంతా ఆడంబరం తక్కువ చేసుకుంటారు. 100 రూపాయలు ఖర్చు పెట్టే కాడ 10 రూపాయలు ఖర్చు పెడతారు. బిర్యానీ తినాలని మనుషులు ఉన్నా కానీ కారం మంచి నూనె వేసుకొని తింటారు. మరి కోసిన రూపాయి లేదని చెప్తున్నటువంటి రేవంత్ సర్కారు ఏం చేస్తున్నదో ఇవాళ వీడియోలో చూద్దాం. మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అట్లాగే వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో, లైక్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మింగం మెతుకు లేకుండా మూతి మీసాలకు సంపెంగ నూనె అని ఒక సామెత ఉంటుంది. సర్కార్ గురించి సామెత చెప్తే కాంగ్రెస్ వాళ్ళు కోపం వస్తుంది, కానీ మింగం మెతుకు లేదని ముఖ్యమంత్రి చెప్పిండు. స్టార్టింగ్లోనే ఆ వీడియో కూడా మీకు చూపెట్టిన, మీకోసం మళ్ళీ ఒకసారి చూపిస్తా చూడండి. నన్ను కోసినా కూడా 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. ఏం చేస్తారా నన్ను చెప్పురు ఉద్యోగ సంఘాల నాయకులను అడుగుతున్నా, ఏం చేస్తారు? నన్ను కోసుకుంటారు తింటారా? రాష్ట్రం ఆర్థికంగా బాగలేదు, అప్పు బుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు. ఎవరినన్నా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకుపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చేటోను, అప్పు పుట్టట్లేదు, ఎవడు బజార్లో నమ్మడం లేదు. స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారము. చూసారు కదా. ఇక ఆ సంపెంగ నూనె సంగతి ఇప్పుడు నేను చెప్తాను. మొన్ననాడమనే కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టినాక కాంగ్రెస్ సర్కారు ఇరిగేషన్ మీద ప్రజాభవన్లకు మీటింగ్ పెట్టింది. ముఖ్యమంత్రి, మంత్రులు, ఇరిగేషన్ అధికారులు అందరూ వచ్చారు అక్కడికి. గట్టిగా ఒక పూట కూడా నడవలే ఆ మీటింగ్. దీనికి 85 లక్షల రూపాయలు ఖర్చు అయినాయి. 85,000 కాదు, 85 లక్షలు. మరి ఇంత చేసినా ముఖ్యమంత్రి మాట్లాడింది లైవ్ వచ్చింది, కానీ పాపం ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడింది మాత్రం లైవ్ రాకుండా కత్తెర పెట్టారు. రంగారెడ్డి ప్రాజెక్టుపై 7,000 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. వాళ్ళు వదిలిపెట్టి ప్రాజెక్టులకు సంబంధించి సాగునీటి పారుదల శాఖ మంత్రివర్యులు పెద్దలు దీని మీద ముఖ్యమంత్రికి, నీళ్ల మంత్రికి పెద్ద పంచాయతీ నడిచిందట. ఇక మొన్న అంటే జనవరి 5వ తారీఖు నాడు ఇంకొక 2 జీవోలు వచ్చినాయి పైసలకు సంబంధించి. వరంగల్ జిల్లా నర్సంపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కోసం R&B గెస్ట్ హౌస్ను రెనోవేట్ చేయడానికంటే మంచిగా చేయడానికి, అందంగా చేయడానికి 45 లక్షల రూపాయలు ఇచ్చారు. సేమ్ అదే నాడు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి క్యాంప్ ఆఫీస్ కట్టుటానికి, ఆయన కొత్త ఆఫీస్ కట్టడానికి 1,69 లక్షల రూపాయలు ఇచ్చారు. ఇదే ఎమ్మెల్యే చాలా రోజుల నుంచి సర్కారు మాకు పైసలు ఇస్తలేదు, ఊర్లలో ఏ పనులు అయితే సావులకు పెళ్లిలకు తప్ప దేనికి పోతలేమని పేపర్లలో పెద్ద పెద్ద ఆర్టికల్స్ రాసిండు, మీడియాతోటి మాట్లాడి. ఇక మంత్రి పొన్నం ప్రభాకర్ నేనేం తక్కువ అనుకున్నట్టున్నాడు. ఆయన హుస్నాబాద్లో ఉన్న ఆయన క్యాంప్ ఆఫీస్లో డైనింగ్ హాలు, మీటింగ్ హాలు, ఆయన దగ్గర పనిచేసే వాళ్ళు కూర్చుంటానికి ఒక హాల్ కట్టడానికి 1,20 లక్షల రూపాయలు ఇచ్చారు. కొత్త క్యాంప్ ఆఫీస్ కట్టడానికి కాదు, కేవలం మీటింగ్ హాలు, డైనింగ్ హాలు, బాత్రూంల కోసము ఈ పైసలన్నీ ఇచ్చారు. దీని మీద పోయిన ఏడాది అంటే మొన్న 2025 అక్టోబర్ 24 నాడు జీవో వచ్చింది. ఇక బంజారాహిల్స్లో మినిస్టర్ క్వార్టర్స్ ఉంటాయి. అలా 4వ నెంబర్ క్వార్టర్లో ఫర్నిచర్ కోసం అంటే కుర్చీలు, టేబుల్ల కోసం 18,16,000 రూపాయలు ఇచ్చారు. మరి వాళ్ళు ఉంటున్న మంత్రి ఎవరో ఏమో కానీ గట్టిగానే పైసలు ఇచ్చారు. ఇది పోయిన నవంబర్ 18 నాడు జీవో వచ్చింది. ఇక ఇటు కుందన్ బాగ్లో కూడా మినిస్టర్లకు క్వార్టర్స్ ఉంటాయి. అందులో 10వ నెంబర్ బంగ్లా రెనోవేషన్ కోసం 96,90,000 రూపాయలు ఇచ్చింది సర్కార్. ఉత్త 96,000 కాదు, 96,90,000. ఇది పోయిన నవంబర్ 18 నాడు జీవో వచ్చింది. ఇక బేగంపేటలో ఓల్డ్ సెక్యూరిటీ బిల్డింగ్ అని ఓ బంగ్లా ఉంటుంది. దాన్ని స్టేట్ గెస్ట్ హౌస్గా మార్చడానికి 3,63,00,000 రూపాయలు ఇచ్చారు. సినిమా ఇంకా అయిపోలే, ఇంకా చాలా ఉన్నది. సెక్రటేరియట్లో సీఎం CPRO కోసం గ్లాస్ పార్టీషన్లు, ఫర్నిచర్ల కోసం 23,20,000 రూపాయలు ఇచ్చారు. అట్లనే సీఎం OSD కోసం కూడా గ్లాస్ పార్టీషన్లు, ఫర్నిచర్ల కోసం 36,40,000 రూపాయలు మొన్న నవంబర్ 24 నాడు ఇచ్చారు. ఈ జియో కాపీలు కూడా మీరు స్క్రీన్ మీద చూడరు. ఇక అట్లనే అదే సెక్రటేరియట్లో 7, 8, 9 ఫ్లోర్లలో చాలా హాల్స్ ఉంటాయి. మీటింగ్ హాల్స్, సెమినార్ హాల్స్ అని ఇట్లా చాలా ఉంటాయి. అందులో కర్టెన్లు పెట్టడానికి, కిటికీలకు కర్టెన్లు వేసుకుంటాం కదా మనం, కిటికీలకు డోర్లకి, ఆ కర్టెన్లు పెట్టడానికి 33 లక్షల రూపాయలు ఇచ్చారు. కర్టెన్ల కోసం 33 లక్షల రూపాయలు ఖర్చు పెట్టింది మన సర్కారు. రూపాయి లేని సర్కారు
అసలు అప్పు ఉడతలేదు అది ఇదని ఎన్నో ముచ్చట్లు చెప్తురుగా అట్లాంటి సర్కారు కర్టెన్ల కోసం 33 లక్షల రూపాయలు ఖర్చు పెట్టింది. ఇక సెక్రటేరియట్ కింద ఇక లోపల అయిపోయింది కదా, బయట మెయిన్ ఎంట్రన్స్ దగ్గర కెనోపీ అంటే ఎండ రాకుండా సెక్యూరిటీ వాళ్ళ కోసం వేయడానికి వేసేది. అంటే ఇక మనం ఊర్ల లెక్కలు చెప్పుకోవాలంటే రేకుల షెడ్ అనుకోండి చిన్నగా. సెక్రటేరియట్ మెయిన్ గేట్ దగ్గర రేకుల షెడ్ లాగా వేయడానికి 31 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. 31 లక్షలు జస్ట్ ఒక చిన్న నీడ కోసం షెడ్ లాగా వేయడానికి. ఇక నేనేం తక్కువ అనుకున్నట్టున్నారు డిప్యూటీ సీఎం గారు, ప్రజాభవన్ ముంగట మీడియా షెడ్ అని పెట్టి దానికి ఇంకొక 5,30,000 రూపాయలకు చెక్కు రాసి అప్పచెప్పారు. మొన్నే నడవని గ్లోబల్ సమ్మిట్ అని చెప్పి ఒక కథ నడిచింది. దానికి పెట్టిన ఖర్చు వచ్చిన పెట్టుబడుల లెక్క ఆ సర్కార్ వాళ్ళకి తెలియాలి, వాళ్ళు చెప్తున్న లెక్కలకు వాళ్ళ నోళ్ళకే మొక్కాలి. కానీ అక్కడ వేసిన గ్రాస్ మ్యాట్లు కింద వేస్తాంగా పచ్చిగా గడ్డి లాంటిది, దాన్ని తీసుకురావడానికి అక్కడ నుంచి ఫ్యూచర్ సిటీ నుంచి తీసుకొచ్చి ప్రజాభవన్ వేయడానికి 75 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. ఆ గడ్డి పెంచడానికి ఆల్రెడీ కొంత ఖర్చు పెట్టారు, కాంట్రాక్ట్ ఇచ్చారు. దాన్ని మళ్ళీ అక్కడి నుంచి తీసుకొచ్చి డిప్యూటీ సీఎం ఆఫీస్లో వేయడానికి ప్రజాభవన్లో వేయడానికి ఇంకొక 75 లక్షల రూపాయలతో మళ్ళీ కాంట్రాక్ట్ పిలిచారు. ఈ పైసలు అప్పే కాస్ట్లా ఇవే కాదు, పోయినేడు మార్చిలో అన్ని పార్టీల ఎంపీలను పిలిచి ప్రజాభవన్లోనూ మీటింగ్ పెట్టారు. తెలంగాణకు ఢిల్లీకి వెళ్ళి ఏమేమి రావాలి అవన్నీ మీకు లెక్కలు చెప్తాం, మీరు పోయి ఢిల్లీలో అడుగురి తీసుకురారి అని చెప్పి అన్ని పార్టీల వాళ్ళని పిలిచి ఒక మీటింగ్ పెట్టారు. దానికి 13,59,000 రూపాయలు ఖర్చు పెట్టారు. అది పెట్టి మీటింగ్ పెట్టి అటు ఇటు ఏడాది అవుతున్నది. మరి ఎంపీలు ఏం కొట్లాడిర్రు, ఏం చేసిర్రు, ఢిల్లీ నుంచి ఎన్ని పైసలు తెచ్చిర్రు, కనీసం ఆ మీటింగ్ ఖర్చులో మందమైన పైసలు వచ్చినాయంటే అది కూడా దేవునికి ఎరుక. ఇవే కాదు, ఢిల్లీకి స్పెషల్ ఫ్లైట్ల చక్కర్లు, దావోస్ టూర్లు, ఫుట్బాల్ సరదా ఖర్చులు, ఎంసీఆర్ హెచ్ఆర్డీల ఫుట్బాల్ కోర్టులు, మెస్సీతో ఆటలు, అడుగు బయట పడితే హెలికాప్టర్లు, ఫ్యూచర్ సిటీ ఆడంబరాలు, ఇట్లా చెప్పుకుంటూ పోతే అది ఒక ఒడవని ముచ్చట. రాస్తే రామాయణం అంతా, ఇంటే భారతం అంతా. మరి వాటి పెట్టిన ఖర్చు ఎంత, వచ్చిన ఆమ్దాని ఎంత? అడిగితే వాస్తవాలు మాట్లాడితే కేసులు పెట్టేటంత, సోషల్ మీడియాలో మూకలతోటి బెదిరించేటంత విఘ్నులైనటువంటి తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలి. మింగ మెతుకు లేదని ముఖ్యమంత్రి చెప్తున్నాడు. సంపెంగ నూనె కథలన్నీ పనులన్నీ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారో ఇప్పుడు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇవి కొన్ని మచ్చుకు కొన్ని మాత్రమే. అన్నం ఉడికిందా లేదా తెలియాలంటే ఒక మెతుకు తీసి చూస్తే సరిపోతుంది అంటారు. సో అట్లాగే నేను కొన్ని మాత్రమే చెప్పిన. ఇది ఏవో క్రియేట్ చేసినవి కాదు, ఫేక్ తయారు చేసినవి కాదు. ప్రభుత్వ జీవోలో వెబ్సైట్ ఉంటుంది ఒకటి, GOIR తెలంగాణ అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లో పోయి కొడితే మీకు ఇవన్నీ డీటెయిల్స్ వస్తాయి. పైసా ప్రభుత్వం ఖర్చు పెడుతున్నటువంటి ప్రతి లెక్క మీకు అక్కడ దొరుకుతుంది. సక్రమంగా ఖర్చు పెట్టేది, అక్రమంగా ఖర్చు పెట్టేది కాదు, సక్రమంగా లెక్క ప్రకారం ఖజానా నుంచి ఖర్చు పెడుతున్న ప్రతి పైసకు అక్కడ మీకు జియో కాపీ దొరుకుతుంది. సో మనం తీసుకున్న కొన్నిట్లలోనే ఇన్ని కోట్ల రూపాయలు దుబారా ఖర్చుల్లాగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. మింగం ఎత్తుకు లేదని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి, అప్పు ఉడతలేదని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి, సంక్షేమ పథకాలకు రైతు భరోసా ఇవ్వడానికి, ఆడబిడ్డలకు 2,500 ఇవ్వడానికి, బస్సుల సంఖ్య పెంచడానికి దేనికి పైసలు లేవని చెప్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా మన ధనాన్ని, మన పైసలను ఏ స్థాయిలో ఎట్లా దుబారా ఖర్చు చేస్తూ ఉన్నది, వాళ్ళ విలాసాల కోసం ఎట్లా వాడుకుంటా ఉన్నదో మీ ముంగట పెట్టిన. మీరంతా విఘ్నులు, తెలంగాణ ప్రజలు. మీరే ఆలోచించండి, మీరే నిర్ణయం తీసుకోండి. థ్యాంక్ యూ.